మంచిది. మనం గడిచినటువంటి వారములో ఈ ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయములో 22వ వచనములో అక్కడ స్త్రీలారా అన్నాడు. స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే 25వ వచన భాగంలో పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. సందర్భాన్ని గ్రహించాలి. స్త్రీలకు జ్ఞాపకం చేశాడు, మరలా పురుషులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండిటి మధ్యలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతిని కూడా ఇమిడ్చి పౌలు గారు చాలా బాగా ఆ విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు. పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి అన్నాడు. ప్రేమ అనే దానికి నిర్వచనం చెప్పడానికి వీలు లేదు అని చెప్పి చాలాసార్లు చెప్పాను. ఇంతలా చెప్పడానికి వీలు పడదు, కానీ ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి అనేకమైనటువంటి క్రియలు మనము కనుపరచగలుగుతాం. ప్రేమను చెప్పుటలో లేదంటే కనుపరచుటలో నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్పే విషయము చాలా తేలిక, దాన్ని క్రియల రూపంలో చూపించడమే కష్టం. నోటుతో చెప్పడం అనేది తేలికైన సంగతి, కానీ దానిని క్రియారూపంలోకి తీసుకొచ్చేటప్పటికి మారిపోతూ ఉంటుంది. కనుక ప్రత్యేకించి పురుషులారా మీరేం చేయాలి, మీ భార్యలను మీరు ప్రేమించాలి అన్నాడు. ఈ మాట బైబిల్ గ్రంథంలో చాలా విషయాల్లో రాయబడి ఉంటుంది. 2-3 వచనాలు చూపించి ఈ మాటను చూపించి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడనే విషయాన్ని కూడా మళ్ళీ నిన్న అక్కడికి వస్తాను. అలాగే కొలస్సీ పత్రికలో కూడా ఈ మాట కూడా చూద్దాం. సరే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచన భాగంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 19. భర్తలారా అన్నాడు. పురుషులారా అంటే ఇక్కడ ఎవరు పడితే వాళ్ళకు కాదు, సొంత పురుషుడు సొంత భర్త అని ఎలాగైతే ఉందో వారు మాత్రమే. కనుక ఇక్కడ ఏం రాయబడుతుంది? భర్తలారా మీ భార్యలను మీరు ఏం చేయాలి, మీరు ప్రేమించాలి అన్నాడు. మీ భార్యలను మీరు ప్రేమించాలి. ఆ తర్వాత వారిని నిష్ఠూర పెట్టకుడి అన్నాడు. నిష్ఠూరం అంటే వీళ్ళు ఎప్పుడు నిష్ఠూరం అవుతారు? ప్రేమ లోపించినప్పుడు, వారికి ఇష్టం లేని పని చేసినప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి 4 చురకలు వేయాలంటే మీరు బాగా చెప్పాలి. మీరు ఎప్పుడు నిష్ఠూర పడతారు? అప్పుడప్పుడు మూతి తిప్పుకుంటారు కదా, ఇలాగా తిప్పుతారు కదా. కనుక ఆలోచించి అర్థం చేసుకోవాలి. మీ భార్యలు మీరు ప్రేమించాలి, వారిని నిష్ఠూర పెట్టకూడదు. నిజంగా ఇది చెప్పడం చాలా కష్టమైనటువంటి పనిది. నిష్ఠూర పెట్టడం అనేది తేలికైనది, నిష్ఠూర పెట్టకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు వారిని ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకూడదు అని మరొక మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగం. అటువలనే పురుషులారా అంటే ఇక్కడ భర్తలే. మరలా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అన్నాడు. పురుషులారా, జీవమును కృపావరములో ఈ జీవితాన్ని దేవుడు అనుగ్రహింపచేస్తే, ఈ జీవితాన్ని దేవుని కృప వల్ల అనుభవించడానికి దేవుడిస్తే, మీ భార్యలు మీతో పాటు ఎవరు అంటే వారు పాలివారంటే మీతో సమానంగా, మీతో సహవాసం చేసేవాళ్ళు, మీతో కలిసిమెలిసి బ్రతికేవాళ్ళు, మీతోనే జీవితాంతము ఉండేవాళ్ళు పాలివారు. ఈ పాలివారు అన్న సంగతిని ఎరిగి అని రాయబడింది అక్కడ. ఎందుకు ఆ మాట పౌలు గారు దేవుని యొక్క ప్రేరేపణతో అక్కడ రాశారు అని అంటే, మన పాలివారన్న సంగతి కూడా చాలామందికి గుర్తుండదు. నా భార్య నాతో పాటు పాలిభాగస్తురాలు, నా భార్య. ఈ మాట చాలామంది గుర్తుండదు. అందుకే ఇది మీరు తెలుసుకోవాలి అంటాడు. ఆ తర్వాత అక్కడ మాట్లాడుతూ ఎక్కువ బలహీనమైనటువంటి ఘటము అన్నాడు. బలహీనమైనటువంటి ఘటం అంట. బలహీనమైన ఘటమా? ఘటం అంటే కుండ. ఘటం అంటే ఏంటి? కుండ. బలహీనమైన ఘటం అంటే కుండను ఎలా వాడుకోవాలి? చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి? దాన్ని తీసుకుని వెళ్ళాలన్నా ఏదో ఎత్తడి బిందిని ఎత్తినట్టు ఎత్తేయకూడదు కుండని కదా. ఎత్తడి బిండి మహా అయితే ఏమవుతుంది?
ఇలా తీసుకెళ్ళి ఒకవేళ గ్రెటేసినా కూడా దాన్ని ఏమవుతుంది, సొట్టపడుతుంది, అంత పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కొండను తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా పెట్టాలి. ఏమాత్రం అది ఎక్కువగా దాన్ని కదిపమంటే కొండ ఏమైపోద్ది? పగిలిపోయిన కొండ పనిచేస్తుందా? ఇత్తడి పిండి కావాలంటే సొట్ట తీసుకునే అవకాశం ఉంది, కానీ పగిలిపోయిన కొండను అతికే ప్రమాదం లేదిక, అతికే అవకాశమే లేదిక. అందుకని దేవుడు బలహీనమైనటువంటి ఘటంగా ఎవరిని చూడమంటున్నాడు? భార్య. అంటే భార్య ఇప్పుడు కొండలాంటిది అనమాట. ఎలాంటిది? చాలా ప్రమాదకరమైంది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ కొండ పగిలిపోద్ది. పగిలిపోయిన కొండను అతికించడం చాలా కష్టమైన పని. ఇది మనం లైఫ్లో నేర్చుకోవాలి. తర్వాత దేవుడు అక్కడ మరొక మంచి మాట కూడా రాయించాడు. అక్కడే ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయమంటున్నాడు? సన్మానించడం. అంటే ఏంటి? దండేసి దండం పెట్టాలా? నువ్వు నా భార్యామనివి. కొంతమంది ఆ సెల్ ఫోన్లో రాసుకుంటారు, ఏమనంటే హోమ్ మినిస్టర్ అని రాస్తారు. కొంతమంది భార్య పేరు అక్కడ రాసుకోరు, ఏమని హోమ్ మినిస్టర్ అంట. అంటే ఇంటి మంత్రి గారు, ఇంటి ఇల్లాలు, ఇంటి మంత్రి, ఇంటి ఓనర్ గారు అనమాట, హోమ్ మినిస్టర్ అని రాసుకుంటారు. మరి సన్మానించడం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన అందరం కలిసి దండేసి దండం పెట్టాలా? మనకు తెలిసిన సన్మానం ఏంటి? సాల్వ కప్పడం. బాగా చెప్పారు. నిజమే, అది నిజమే. మనకు తెలిసిన సన్మానం ఏంటంటే ఎవరి దగ్గరికైనా సన్మానం చేయాలంటే ఓ దండట్టుకు వెళ్తాం, ఓ సాల్వ పట్టుకెళ్తాం, సాల్వ కప్పేయడం, దండేసేయడం, చప్పట్లు కొట్టడం, అంతే కదా సన్మానం అంటే. ఇప్పుడు మనం భార్యలకు అందరికీ దండలేసి దండం పెట్టాలా? సన్మానం అంటే అదే. ఇంకో విచిత్రం ఏంటంటే డబ్బులు ఇచ్చి కూడా సన్మానాలు చేయించుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి అవార్డులు తెచ్చుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటున్నారు, అది వేరే. ఇక్కడ సన్మానించడం అంటే, సన్మానించడానికి ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ భార్య బలహీనమైన ఘటము. ఇది గుర్తుండాలి. ఇది గుర్తుంటే సన్మానించాలి. సన్మానించి అక్కడ ఏం చేయమంటున్నాడు? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు అన్నాడు. మీ ప్రార్థనలకు అన్నాడు. అంటే మీరేం చేయాలి? మీరేం చేస్తారు? అసలు ప్రార్థన చేసే అలవాటు ఉందా లేదా? భర్తలారా, సంపూర్ణమైన పురుషులారా, నా ప్రియ సోదరులారా, ప్రార్థన చేసే అలవాటు ఉందా లేదా మీకు? మిమ్మల్ని అడుగుతున్నాను. పాఠం మంద ఇవాళ ఉంది కదా. ప్రార్థన చేసే అలవాటు ఉందా సంతోషరావు గారు? వెరీ గుడ్. ప్రార్థనకు ఏం కలగకూడదు? అభ్యంతరము కలగకుండునట్లు అన్నాడు. ప్రార్థనకు అభ్యంతరం ఎప్పుడు వస్తుంది? ఆ ప్రార్థనకు అభ్యంతరం అంటే ఇది ఎప్పుడు వస్తుంది? అపవాది, దెయ్యంలో దూరిందంటే, భార్యలో దూరిందనమాట. స్థిరమ్మ గారు వారు ఎక్కడ మీ పని అయిపోద్ది, ఇంటికి వెళ్ళి చూసుకోండి. మరి నేను ఎప్పుడు అన్నాను మీ పని అయిపోయిందంటే. ప్రతిదానికి మనం అపవాదిని తప్పుపట్టుకోకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రతిదానికి అపవాది మీద నేరం మోపకూడదు. అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే అన్నిటినీ వాడి మీద నేరం పెట్టకూడదు. వాడు ఏం చేయడు, మనమే చాలా చేసుకుంటూ ఉంటాం. నేరం ఎవరిమే పెడతాం? వాడిమే పెడతాం. చాలా తప్పు. అభ్యంతరము కలగకుండానట్లు అంటే అభ్యంతరం ఎప్పుడు వస్తుంది? ఇంట్లో ఏదైనా సమస్య కలిగినప్పుడు. కిరాణా కొట్టుకు వెళ్ళి కందిపప్పు పట్టురమ్మని చెప్పారు, కందిపప్పు తేవడానికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నారు. కూర్చుని మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడేమంటది? భక్తుడు బయలుదేరాడు, కందిపప్పు తేమంటే తేలేదు కానీ ప్రార్థన చేసేస్తున్నాడంట, కందిపప్పు తేడంట అని గొనుకుతుంది, సనుగుతుంది. గొనుగులన్నీ మీకు వినపడుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయగలుగుతారా? మా హృదయపూర్వకంగా చేయగలుగుతామా? ఎందుకని? ఈ గొనుగులన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ఆవిడకి ఏం కావాలి? అంతే. అక్కడికి వెళ్ళి మనం ఆవిడకి కావాల్సిన సరికట్టుకొచ్చి ఆవిడకి అప్పచెప్పేసి అప్పుడు మోకాళ్ళే ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. అభ్యంతరం అనేది నేను శాంపుల్గా చెప్పాను, చిన్న విషయం చెప్పాను అంతే. లోతుల్లోకి వెళ్తే గొడవలు అయిపోతాయి కాబట్టి లోతుల్లో వద్దు. మనకి చిన్న విషయం జ్ఞాపకం చేశాను. అంటే అభ్యంతరం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అభ్యంతరం కలగకుండా ఉండాలి ప్రార్థనకి అని అంటే అక్కడ రాయబడిన మాట,
జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమన్నాడు. జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమన్నాడు. జ్ఞానము చొప్పున అంటే తెలివిని ఉపయోగించాలి. పాముల వలె ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులు. ఇది ఉపయోగించాలి జ్ఞానము చొప్పున. అప్పుడప్పుడు చూడండి, భార్య మీద చాలా కోపం వస్తూ ఉంటుంది, సహజంగా వస్తూ ఉంటుంది. వాళ్ళు రెచ్చగొడితే ఉంటారు. వాళ్ళు చాలా ఆవేశంగా, మనం ఇంటికి రాగానే చాలా ఆవేశంగా పోట్లాడుకొచ్చినట్టుగా యుద్ధానికి వస్తున్నారనుకో, మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే కొద్దిగా నెమ్మదిగా సైడ్ అయిపోవడమో, పక్క వెళ్ళిపోవడమో, లేదంటే ఇంకేదన్నా కాస్త మంత్రప్రయోగం లాంటిది ఏదైనా చేయాలి వీళ్ళ మీద, భార్యల మీద. ఎట్లా అంటే వారిని పొగడమో, వారికి ఇష్టమైన వస్తువు తీసుకుని రావడమో, ఇదంతా అందులోనే వస్తుంది. జ్ఞానము చొప్పున అన్నాడంటే నీకు అభ్యంతరం కలగకూడదు, దైవ సంబంధంగా నువ్వు ఎదగాలి, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, అది రోడ్డు మీదకి రాకూడదు. ఎంత ప్రమాదం రోడ్డు మీదకి వస్తే, ప్రమాదమా కాదా? కొంతమంది ఉంటారు గయ్యాలి గంపలో, బైబిల్ మాటే, నా సొంత మాట ఏం కాదు. వీళ్ళు మాట్లాడితే రోడ్డెక్కేస్తూ ఉంటారు బట్ యుద్ధానికి సిద్ధమైపోతూ ఉంటారు. ప్రతి దానికి కూడా వాళ్ళ తప్పు అని ఒప్పుకోరు, ప్రతిదానికి బతదే తప్పు అంటారు. అయినా సరే దేవుడు అంటున్నాడు, నీ భార్య నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వారిని ఏం చేయకూడదు? నిష్ఠూర పెట్టకూడదు. వాళ్ళని ప్రేమించాలి. ఒకవేళ జ్ఞానం చొప్పున కాపురం చేయకపోతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక నిష్ఠూర పెట్టకుండా బ్రతకాలంటే అబ్బో చాలా కష్టం. విలియం కేరీ గారి గురించి తెలుసా? మిషనరీ గారు ఎవరి గురించి తెలుసు మీకు? ఎవరికైనా పురుషులారా, సోదరులారా, విలియం కేరీ గారి గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మనకు అన్నీ అనవసరం, మనం అది చెప్పకూడదు, మనం అసలు అట్లా జోలికే వెళ్ళకూడదు, మనకు అనవసరం అంతే. పప్పు, సాంబారు, చికెన్ ముక్కలు అవి తీసుకుంటే హాయిగా తింటూ బతికేయాలి. తెలుసుకోవాలి కొన్ని విషయాలు మనం. ఆయన మన దేశానికి వచ్చి పరిచర్య చేయడానికి వస్తే ఆయన భార్య గయ్యాలి గంప ఎంత భయంకరంగా బాధ పెట్టిందంటే ఆయన్ని, మనం ఇక్కడ ఉండొద్దు, మనం హ్యాపీగా బ్రతకాలి, అన్ని విషయాల్లో కూడా సంతోషంగా ఉండాలి, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు పడితే ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకేంటి, ఈ దేవుడు దెయ్యం భక్తి మనకు అవసరమా, ఇది ఏమీ వద్దని చెప్పేసి చాలా శోధించింది ఆయన్ని. ఎంత శోధించినా కూడా అన్నిటికీ ఓర్చుకున్నాడు ఆయన. ఆఖరికి తను చెప్పినట్టుగా ఆ విషయాలన్నీ జరగట్లేదని, దేవునికి విరుద్ధంగా ప్రేరేపించి జరగట్లేదని ఆమె పిచ్చెక్కిపోయింది. ఆమెకి పిచ్చి పట్టేసింది. ఆమెకి పిచ్చి పట్టేస్తే ఎంత భయంకరం అంటే, బయటికి వెళ్ళి సేవ చేసి వచ్చేవాడు, ఇంటికి వచ్చేటప్పటికి ఈమె పిచ్చెక్కిపోయి ఇతన్ని కొట్టేసేది, ఇతన్ని రక్కేసేది, ఇళ్ళంతా వలకల్లాగా చేసేసేది. ఇప్పుడు ఎంత కోపం వస్తుంది? సాధారణంగా పురుషుడికి తెలిసిన విద్య ఏంటి? ఏ విద్య ఉంది పురుషుడి దగ్గర? భార్య గట్టిగా మాట్లాడితే విద్య ఏంటి మనకు తెలిసింది? ఏయ్, మరి నీకే ఉందరా పర్వతంలాగా చెయ్యా, అంతే కదా. మరి మనకు తెలిసిన విద్య అదే కదా. మా అంటే చెయ్యెత్తడం, దబ్బని వేసేయడం, మళ్ళీ ఆ నడువొంగిపోయినటువంటి ఆ దేహంతోనే, దెబ్బలు తిన్న దేహంతోనే మళ్ళీ కుంభకర్ణులాగా నువ్వు మేస్తావు కదా, నీకు వండి పెట్టాలి. అలాగే ఈడ్చుకుంటా, నడుము ఈడ్చుకుంటా, కాళ్ళు ఈడ్చుకుంటా ఎవరన్నా వచ్చినా కానీ, ఏమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, ఏం చెప్పలేక మింగలేక మళ్ళీ మనకు వండి పెట్టాలి. చచ్చిపోయేలాగా ఉన్నా సరే ఇంకా కొట్టేస్తాం మనం కదా. మీరు ఎప్పుడన్నా కొట్టారండి మీ భార్యల్ని? మీరు కొట్టలేదండి అంటారు. నేను కొట్టాను, మేము కొట్టాం, అబద్ధం ఆడతాం. దేవుని మందిరంలో ఉన్నాం, నిజాన్ని ఒప్పుకోవాలి. వాక్యము సంపూర్ణతలోనికి వెళ్ళినప్పుడు మనం మారాలి. దేవుని వాక్యానికి లోబడే గుణం మనం తెచ్చుకోవాలి. జ్ఞానము చొప్పున ఈ మాటలన్నీ చదివిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది, నాకు అర్థమైంది, ఓహో అని. కొట్టడం అంటే మీకులా కాదులేండి, అది కాదులేండి, దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. తప్పు. ఆయన కుటుంబంలో ఉండి ఇంటికి వచ్చి మెంటల ఆ స్థితిలో ఉండి ఆమె మెంటల్గా అప్సెట్ అయిపోయి ఇల్లంతా పాడు చేసేస్తుంటే, ఆయన్ని కొట్టి రక్కేస్తూ ఉంటే, సేవకు వెళ్ళొద్దంటే, వీటినన్నిటినీ ఓపికగా భరించాడు. చాలామంది ఆయనకి సలహా ఇచ్చారంట. ఏమో తెలుసా? ఈ పిచ్చికిపోయినా ఉండి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు, తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టేయచ్చు కదా, అక్కడ పడేయచ్చు కదా అని చాలామంది అన్నారు ఆయనతో, విలియం కేరీ గారితో.
ఆయన ఏమన్నాడో తెలుసా? నా భార్య. ఎవరావిడ? నా భార్య. ఆమెను ప్రేమించాడు గనకనే ఆమె ఎంత బాధ పెట్టినా కూడా అన్నిటినీ ఓర్చుకుంటున్నాడు. జ్ఞానం చొప్పున ఆమెతో కాపురం చేస్తున్నాడు. తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని, ఆమె చనిపోయి సమాధి చేసే వరకు కూడా ఇంట్లోనే పెట్టుకున్నాడు ఆమెని. ఎంత ప్రేమించాడో చూసారా? ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఒకలాగా, ఆరోగ్యం బాగోపోతే ఒకలాగా. ఏదైనా జబ్బు చేసిందనుకోండి భార్యకి, ఇంకా వాళ్ళ పని అయిపోయింది అంతే. ఇంకా అనవసరం, ఇంకో పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు అవసరం లేదు. ఎంతమంది ఉన్నారో అలాగే. కానీ కొంతమంది ఉన్నారు అక్కడక్కడ ఆ విధంగా భార్యను మంచిగా ప్రేమించేవాళ్ళు, సహధర్మచారినిగా నిరంతరము కూడా ఆమెను ప్రేమిస్తూ, నిష్ఠూర పెట్టకుండా భరిస్తూ, ఓపికతో దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, దైవ సంబంధంగా దేవుడు మాట్లాడుతున్న ఆ మాటల్లో భార్యలకు ఏ విషయాలైతే జ్ఞాపకం చేశాడో, భార్యలారా మీరు మీ పురుషులకు లోబడండి, వారిని ప్రేమించనని చెప్పిన దేవుడే పురుషులారా మీరు ప్రేమించండి అని చెప్తున్నాడు. జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురం చేయండి. ఈ మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. అది లైఫ్ లాంగ్ గుర్తుండాలి. పెత్తనం చెలాయించడానికి కానీ, అధికారం చెలాయించడానికి కాదు భార్యాభర్తలంటే. ఒకరినొకరు పెత్తనాలు చేసుకోవడానికి కాదు, ఒకరినొకరు అజమాయిషి చేసుకోవడానికి కాదు, నువ్వెంత అంటూ అనుకోవడానికి కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బంధం, అది బంధం, అది జీవితాంతం కలిసి ఉండే బంధం. దీన్ని పోగొట్టుకోవడం కోసం దేవుడు నిర్మించలేదు మనల్ని. ఈ బంధాన్ని, ఈ భార్యాభర్తల బంధాన్ని దేవుడు తన కృపచేత చక్కగా ప్రేరేపిస్తూ జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నటువంటి దేవుడు ఎలా పోలుస్తూ మాట్లాడుతున్నాడు చూడండి. ఆ మాట నిజంగా నేను చదువుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా సంతోషం వేసింది, చాలా భయం కూడా వేసింది. వచ్చేయండి మరలా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచన భాగం. పురుషులారా మీరును మీ భార్యలను మీరు ప్రేమించండి అని చెబుతూనే అటువలే క్రీస్తు కూడా అన్నాడు చూడండి. అక్కడ అటువలే అన్నాడు. అటువలే అంటే ఇక్కడ పురుషుణ్ణి చూపిస్తున్నాడు, వెంటనే క్రీస్తును కూడా చూపిస్తున్నాడు. మర్చిపోకండి, ఇటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ ఇరువురు కూడా, ఇటు స్త్రీని చూపిస్తున్నాడు, ఇటు పురుషుని చూపిస్తున్నాడు, మధ్యలో క్రీస్తుని కూడా చూపిస్తున్నాడు. క్రీస్తుతో ఆ సంబంధాన్ని, ఆ బంధాన్ని చెప్పడం కొరకు దేవుడు ఇలా రాయించాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకాయ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభును కూడా పోలుస్తూ మాట్లాడుతూ భర్తలారా మీరు ప్రేమించండి, వారిని నిష్ఠుర పెట్టకండి అన్నటువంటి దేవుడే అటువలే క్రీస్తు కూడా అంటున్నాడంటే క్రీస్తును ఒక భర్తగా, సంఘాన్ని ఒక భార్యగా పోలుస్తూ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంఘము తన భార్య అయితే ఆయన దాన్ని ఏం చేస్తున్నాడంట? దాన్ని ఏం చేశాడు ఆయన? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘాన్ని క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. క్రీస్తు సంఘాన్ని ఎంతైతే ప్రేమిస్తున్నాడో తన భర్త భార్యను అంత ప్రేమించాలంటాడు. ఆ సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట ఆయన? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను ఉండకూడదు. ఆ భార్యకు, ఆ సంఘంలో కళత ఉండకూడదు, కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అంటే ఎటువంటి డాగ్ ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, అంటే చెడు అన్నది అందులో ఉండకూడదని ఇష్టపడుతున్నాడు ఆయన. చెడు అన్నది ఉండకూడదని ఇష్టపడుతున్నాడట. తన భార్యను కూడా అలా ప్రేమించమంటున్నాడు. తన భార్యలో కూడా ఆ చెడు అన్నది ఉండకూడదని ప్రేమిస్తున్నాడు. మరి ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే ఆయన? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడంటండి. మహిమగల సంఘముగా, అది నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా తన ఎదుట ఉండాలని కోరుకుంటున్నాడంట. అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి భార్య అయినటువంటి సంఘం ఎప్పుడు పరిశుద్ధముగా, నిర్దోషముగా దేవుని ఎదుట కనబడాలి. అంతేకాదు భార్యగా ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా భర్త ఎడల
ఆ పరిశుద్ధముగా నిర్దోషమైనటువంటి స్థితిని ఎప్పుడూ కనపరిచే ఉండాలి. సంఘం ఆ విధంగా ఉంటే భార్యగా పోల్చుకున్నటువంటి వారు కూడా తన భర్త ఎడల ఆ విధంగా ప్రవర్తించాలి. భర్తను చూస్తే అసహ్యించుకుంటారు కొంతమంది, అసహ్యించుకుంటారు. గడిచిన వారం కూడా చెప్పినట్టు గుర్తు, ఈయనే మా ఆయన బాగున్నాడా అని అడిగేవాళ్ళు ఉన్నారు. భర్తను అసహ్యించుకునే వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేకుండా చూసేవాళ్ళు ఉన్నారు. బలవంతంగా కాపురం చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అది! దేవుడిచ్చినటువంటి కృపా కనికరములతో దేవుడు ప్రేమించి నీకు అనుకరింప చేసినటువంటి నీ భర్తను అసహ్యించుకుంటూ కాపురం ఎలా చేస్తావు? నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అలా ఉన్నారు. బలవంతంగా కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ ఏదో బతుకుతున్నావు అన్నట్టుగా బ్రతికే కుటుంబాలు ఉన్నాయి. భార్య భర్తలు కూడా ఉన్నారు అలాగ. నాకు తెలిసిన ఒక సోదరుడు, ఆమె అతని భార్య చాలా ఇబ్బందులు పెట్టేది అతన్ని భయంకరంగా. అసలు కాపురమే చేసేది కాదు. ఆఖరికి అతను వ్యభిచారుడు అయిపోయాడు. భార్య ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల, తనతో సరిగా కలిసి కాపురం చేయకపోవటం వల్ల ఆ భర్త వ్యభిచారుడు అయిపోయాడు. గొళ్ళు మనం ఏడుస్తున్నాడు తర్వాత, అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అన్న, నా పరిస్థితి ఇదన్నా అని బాధపడుతున్నాడు. అర్థం చేసుకోవాలి, భర్తకు ఎన్నైతే విధులు కట్టడలు దేవుడిచ్చాడో భార్య కూడా అలాగే ఇచ్చాడు. రెండు కలిసి ప్రయాణం చేయకపోతే ఆ కాపురం సజావుగా సాగదు. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం, ప్రభు అనుకుంటున్నాడు, పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగల సంఘముగా నా ఎదుట కనబడాలి అని. భార్య ఎప్పుడు భర్త ఎడల ఆ విధంగా ఉండాలి. అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు చూడండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఉదక స్నానము చేత అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఉదక స్నానం, ఉదకం అంటే నీరు, ఇక్కడ ఉదక స్నానం అంటే వాక్యము, ఇరువురి గృహాలలో ఇరువురి యొక్క భాగస్వాముల మధ్య ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యం నివాసం చేయాలి. మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర భార్యాభర్తలుగా ఉంటే, ఒకవేళ ఉన్నవాళ్ళు ఉంటే, మీరు వాక్యాన్ని చెప్పుకుంటారా? ఒకరినొకరు మాట్లాడుకుంటారా? భార్యాభర్తలు మాట్లాడుకుంటారా? ఈరోజు దేవుడు ఈ మాట చెప్పాడు కదా, మీకు ఏమనిపించింది, మీరు ఏమనుకుంటున్నారని ఏమైనా చర్చ వెతుకు చేసుకుంటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు దేవుడు ఈ మాట నాకు వినిపించాడు కదా అనుకున్నారు. ఎలాగానే బైబిల్ పక్కన పెట్టేసి అని చెప్పేసి పడిపోయి అటు ఇటు పోయి మొత్తం వాక్యమే మర్చిపోతారా? ఇంటికి వెళ్ళగానే కనీసం ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుడు ఈరోజు ఈ మాట మనకు వినిపించాడు కదా, మనం ఇది మార్చుకోవాలి కదా, మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి కదా. పోనీ ఇంటికి వెళ్ళగానే వాక్యం విన్న తర్వాత అయినా నేను ఈరోజు ఈ విధంగానే నేను ప్రవర్తిస్తున్నాను, ఈరోజు ఉన్న వాక్య ప్రకారంగా నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను సారీ, నువ్వేమనుకోవద్దు, నన్ను మన్నించని నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ అది చెప్పగలిగే పశ్చాత్తాప మనసు వచ్చిందా? అంటే వాక్యం మీ మధ్యలో లేదు. వాక్యం మధ్యలో లేనప్పుడు వచ్చేది ఏంటో తెలుసా? అపవిత్రత. అక్కడ రాయబడిన మాట అపవిత్రత. పనికి మాలిన మాటలు అందరితో, ఊళ్ళో వాళ్ళు అందరితో సొల్లు కబుర్లు చెప్పమంటే 100 కొలది చెప్తావు, గంటల కొలది కూర్చుంటావు. మళ్ళీ ఏమైనా గద్దించి మాట్లాడితే మళ్ళీ నచ్చదు, మనకు నచ్చదు, గద్దించి మాట్లాడకూడదు. మరలా దేవుని వాక్యమే గద్దిస్తుంది. మాట వినాలంతే. మనం పనికి మాలిన కబుర్లు ఊళ్ళో వాళ్ళు అందరితో చెప్తావు, కానీ నీ భార్యతో మాట్లాడుకునే సమయం ఉండదు. కాసేపన్నా కూర్చుని మాట్లాడు. కుటుంబాలు ఎందుకు దెబ్బతింటాయో తెలుసా? ఒకరినొకరు కూర్చుని మాట్లాడుకోకపోవడం వల్లే. కష్ట సుఖాలు పంచుకోమన్నాడు దేవుడు, పంచుకోవాలి. ఎలా ఉన్నావు ఈరోజు, ఏం చేస్తున్నావు, ఈరోజు ఏమైనా భోజనం చేసావా, మంచిగా తిన్నావా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, ఎలా ఉన్నావు ఏంటి అని భార్యను అడగాలి. భర్త ఎలాగున్నా పట్టించుకోరు కొంతమంది, అలాగా చూస్తూ ఉంటారు దెయ్యం ముఖాలు వేసుకుని. ఇప్పుడు ఎందుకు ఎలా ఉన్నారు, ఏంటి, ఏమైంది మీకు అనే మనసు లేదు. మరి అలా లేనప్పుడు నువ్వు మంచి భార్య ఎలాగవుతావు, అలా లేనప్పుడు మంచి భర్త ఎలాగవుతావు? ఎందుకు కలిసి కాపురం చేస్తున్నావు? వేషధారణ కదా అది. దాన్ని దేవుడు క్షమిస్తాడా? ఉదక స్నానము చేత దాన్ని ఏం చేస్తున్నాడట? పవిత్రపరుచుకోవడానికి తన్ను తాను అప్పగించుకొనును అంటున్నాడు దేవుడు. అంటే తన సంఘాన్ని, తన భార్యను కాపాడుకోవడానికి నేను ప్రాణం పెట్టాను అంటున్నాడు ప్రభు.
నా భార్య అయిన సంఘాన్ని కాపాడుకోవడానికి నేను ప్రాణమే పెట్టాను, అది మంచిగా ఉండాలని, అది బాగుండాలని నా ప్రాణం ఇచ్చాను అంటున్నాడు. మనం కూడా అంతే, క్రీస్తును పోల్చుతూ మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే చూడండి ఒకసారి, ఎక్కడెక్కడ ఉన్నామో, ఎక్కడెక్కడ తిరుగుతున్నామో చూడండి ఒకసారి. గల్తీ పత్రిక 1వ అధ్యాయం, గల్తీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చూడండి. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్న, దుష్టకాలము నుండి తప్పించడానికి క్రీస్తు తన శరీరాన్ని మనకు అప్పగించాడండి బాబు, మనకు అప్పగించాడు. మన పాపముల కొరకు మనల్ని విమోచించాలని అంటున్నాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచన భాగం కూడా చూడండి. 1వ అధ్యాయం 18వ వచన భాగం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుదురని మీరు ఎరుగుదురు కదా అంటాడు. ప్రభువు చేసినటువంటి విమోచన ఏంటంటే తన భార్య అయిన సంఘాన్ని కాపాడుకోవడానికి తన రక్తాన్ని చిందించాడు. ఆ సంఘంలో నువ్వు నేను బ్రతుకుతున్నావంటే ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు ఇక్కడ. అది దేవుని సంఘం అంటే క్రీస్తుది. ఇంకా చదువుదాం ఒకసారి. అపొస్తలుల కార్యములు చూద్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచన భాగం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచన భాగం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలమ్మ, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడట. అర్థం చేసుకోవాలి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. పాపంలో పడి నశించిపోతూ లోకంలో పడి చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతే అక్కడ ఆ పాపం నుండి విడుదల చేసి, బాగా వినాలి, ఆ పాపం నుండి విడుదల చేసి, ఆ శాపం నుండి విడుదల చేసి విమోచించి తన భార్యగా సంఘంలో స్థానంగా మనకిచ్చి రక్షించాడు. ఇప్పుడు ఈ మాటని కాస్త అర్థం చేసుకోగలిగితే, ఎక్కడో ఉన్నటువంటి భార్య తన సొంత వారిని, అయిన వారిని అందరినీ విడిచిపెట్టి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకే సొంతం అనుకుని నిన్ను భర్తగా చేసుకుని నీ ఎదుట బ్రతకడానికి వచ్చింది. అర్థం చేసుకోవాలి. పాపములో బ్రతుకున్నటువంటి మనలను ఆ పాప కోపం నుండి విడుదల చేసి తన భార్యగా చేసుకున్నాడు. సంఘంలో స్థానాన్ని కల్పించి మనలందరినీ క్రీస్తు. ఎక్కడో ఒంటరిగా బ్రతుకుతూ తన కుటుంబంతో కలిసి బ్రతుకుతున్నటువంటి తను అన్నిటినీ విడిచిపెట్టి నీ భార్యగా ఉండడానికి దేవుడు నీకు ఇస్తే, ఆ భార్యను కొట్టి, తిట్టి, చంపి, హింసించి, బాధపెట్టి, మరి ఇన్ని చేస్తే అది ఎంతవరకు రైటు? ఎంతవరకు అది దేవుడు అంగీకరిస్తాడు? దాన్ని తన్ను తాను విమోచించుకున్నాడు. మనకు విమోచన కలిగించాడంట తన రక్తము చేత అన్నాడు. అంతే కదా అక్కడ మాట్లాడిన మాట, తన స్వరక్తమిచ్చి సంపాదించను అన్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని. నిజంగా అంత అద్భుతం.